బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. క్వారీ యజమానిని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేయడం శోచనీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాలనలో దోచుకుంది చాలలేదని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసు విషయంలో పాడి కౌశిక్ రెడ్డిని ఎలా మద్దతు ఇస్తారని బల్మూరు వెంకట్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా ప్రజా సమస్యలపై ఉద్యమం చేశాడా అని నిలదీశారు. బాగా కష్టపడి దోసుక తిన్న వీరులు ఓ వీరుడు అరెస్ట్ చేస్తే ఇంకా ముఠా సభ్యులు అందరూ వచ్చి నిరసన తెలుపుకుంటూ చాలా మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి వనరులు, తెలంగాణ వనరులని గత ఆంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు దోసుక తిన్న దొంగలు మీరు. మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించకపోతే ప్రజలు క్షమిస్తారా? ఇవాళ తెలంగాణ ప్రజలు వింటాడు, విచారణ పిలిస్తే జై తెలంగాణ అంటాడు. అరే నీ జై తెలంగాణకు ఈ విచారణకు దొంగతనానికి సంబంధం ఉందా? ఒక్కటి అలసి అయిపోయింది. ఒకటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తిడితే అన్ని మాఫ్. మేము నిజాయితీగా చట్టాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతానం కాబట్టి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇన్ని దొంగతనాలు చేసిన